మూడో సాహసం. రంజనుడనే యువకుడికి సాహస కార్యాలంటే చాలా ఇష్టం. తన వంటి వీరుడు, ధైర్యశాలి మరెక్కడా ఉండడని ఇంట్లో వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. రంజనుడి తాతకి ఇది నచ్చక, ఒరే, కంచు మోగినట్టు కనకం మోగదు, నీకు చేతనైనది చేసి చూపించాలి, నలుగురు అది మెచ్చాలి, నీ గురించి నువ్వు చెప్పుకోవడం విశేషం కాదు అన్నాడు. తాత మాటలు రంజనుడికి రుచించలేదు. వాడు నావేమీ ప్రగల్భాలు కాదు, నాకు చేతనైన వీరకార్యాలు నలుగురికి చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు. నీకింకా వయసుకు తగ్గ తెలివి అబ్బలేదు, అంతవరకు నీ సామర్థ్యం వృధా. నీకే తెలివుంటే అడవిలో ఉండే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తావు అన్నాడు రంజనుడి తాత. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో చెప్పు, పెళ్లి చేసుకొని వచ్చి నా గొప్పతనం నిరూపించుకుంటాను అన్నాడు రంజనుడు. ఇక్కడికి 10 ఆమడల దూరంలో శ్రీమంత నగరం ఉంది. ఆ నగరానికి ఆమడ దూరంలో ఒక అడవి ఉంది. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటున్నది. ఆమెను పెళ్లి చేసుకుందామని చాలామంది సాహసవంతులు వెళ్ళారు. ఒక్కడూ సాధించలేకపోయాడు. చేతనైతే నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి రా అన్నాడు రంజనుడి తాత. ఆ మాటలతో రంజనుడిలో పౌరుషం చెలరేగింది. వాడు వెంటనే శ్రీమంత నగరం వెళ్ళి అక్కడే ఒక పూటకూళ్ళ ఇంట్లో బస చేశాడు. పూటకూళ్ళవ్వ వాడు అడవిలో అమ్మాయి కోసం వచ్చాడని తెలుసుకొని, బాబు, చాలా అందంగా ఉన్నావు, చూపులకు మహావీరుడిలా కనబడుతున్నావు, ఇంతకీ నీకా అమ్మాయితో పనేమిటి? ఆమెను సాధించడానికి చాలా తెలివి కావాలి అని అన్నది. తెలివి కన్నా సాహసం మిన్న. నిజమైన సాహసి హరిహర బ్రహ్మాదుల సాయం కూడా కోరడు అన్నాడు రంజనుడు. ఆ మర్నాడు తెల్లవారుజామునే అడవిలోకి బయలుదేరాడు రంజనుడు. అడవి దట్టంగా ఉంది. అడుగడుగున ముళ్ళ పొదలు, చెట్ల కొమ్మలు అడ్డం వస్తున్నాయి. వాడు కత్తిని చేతబట్టి దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద బండరాతి మీద కూర్చున్న స్త్రీ వాడికి కనిపించింది. తాత చెప్పిన అమ్మాయి ఆమె అయి ఉంటుందని వాడు అనుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నువ్వెవరో ఇటువైపురా, నేను వెనకకు తిరగలేను అన్నదా స్త్రీ. ఆ స్త్రీ జడ నిగనిగలాడుతూ ఎంతో పొడుగ్గా ఉన్నది. ఆ జడను బట్టే ఆమె అందాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళిన రంజనుడు నివ్వెరపోయాడు. ఆమె శరీరం మహాశిల్పి రూపకల్పనలా ఉంది. కానీ ముఖం ఉండవలసిన చోటంతా శూన్యంగా ఉంది. ఒక సున్నాకు జడవేసినట్టుందామె. రంజనుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె, ఆహా, మగవాడింత అందంగా ఉంటాడని వినలేదు, చూడలేదు. నీ వంటి అందగాన్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకుందో లేదో. నన్నొక మాంత్రికుడు బంధించి ఇక్కడుంచాడు. నన్ను తనదిగా చేసుకోవాలనే సాహసవంతుడు 3 సాహసాలు చేయాలి. అవి సామాన్యులకు సాధ్యపడేవి కాదు అన్నదా యువతి. 3 కాదు, 30 సాహసాలు చేస్తాను. వేగిరం నీ కథ చెప్పు అన్నాడు రంజనుడు. నేనొక రాజకుమార్తెను. నా అందం చూసి ఎక్కడెక్కడి రాజకుమారులు నన్ను పెళ్లాడాలనుకున్నారు. వాళ్ళందరినీ స్వయంవరానికి పిలిస్తే గొడవ కావచ్చని నా తండ్రి భయపడి ఏదైనా పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈ అడవిలో ఉండే భస్మాక్షుడనే మాంత్రికుడిని సంప్రదించమని కొందరు నా తండ్రికి సలహా ఇచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చాడు. భస్మాక్షుడు నన్ను చూస్తూనే మోహించి నా తండ్రిని ఇక్కడి నుంచి తరిమేశాడు. వాడి మంత్రశక్తులు అపారం. ఇష్టం లేని కన్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాడి శక్తులు నశించిపోతాయట. అందువల్ల వాడు నన్నిక్కడిలా బంధించి ఉంచి రోజు ఏదో ఒక సమయంలో వచ్చి పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమాలి వెళుతూ ఉంటాడు అన్నదా యువతి. నీ శరీర లావణ్యం మూర్ఛ తెప్పించేలా ఉంది. నీ పలుకు తీయగా ఉంది. నాకు నీ రూపం కూడా చూడాలనుంది అన్నాడు రంజనుడు కుతూహలంగా. అదిగో, చెట్టు కొమ్మకు ఒక భూతద్దం వేలాడుతున్నది. ఆ చెట్టు ఎక్కాలంటే కొమ్మ కొమ్మకు విషసర్పాలుంటాయి. ఇలా కింది నుంచి పైకెగిరి ఆ భూతద్దాన్ని అందుకుంటే ఏ ప్రమాదమూ ఉండదు. దానితో చూస్తే నీ కళ్ళకు నా ముఖం కనబడుతుంది. చేతనైతే ప్రయత్నించు అన్నది యువతి చిన్నగా నవ్వుతూ. ఆ మాట వింటూనే రంజనుడికి ఉత్సాహం వచ్చి వాడు ముందుగా నేల మీద పిల్లి మొగ్గలు వేసి శరీరంలో వెచ్చదనాన్ని పుట్టించుకున్నాడు. తర్వాత కొంచెం పైకెగరసాగాడు. చిత్రంగా వాడు పైకెగిరినప్పుడల్లా ఆ కొమ్మ మరి కాస్త పైకి పోసాగింది. వాడు కింద ఉన్నప్పుడు మరి కాస్త కిందకి దిగుతున్నది. ఆ కొమ్మలో మాంత్రిక మాయ ఉన్నదని గ్రహించాడు రంజనుడు. వాడు
కాసేపు ఆ కొమ్మనే పరీక్షగా చూసి కింద కూర్చున్నట్టు నటించాడు. కొమ్మ కిందకు వచ్చింది. రంజనుడు మెరుపు వేగంతో ఎగిరి భూతద్దాన్ని అందుకున్నాడు. సెహబాష్ వీరయువకుడా అన్నదా యువతి. ఇప్పుడు ఆమె ముఖం భూతద్దం ద్వారా రంజనుడికి కనిపిస్తున్నది. ఆమె సౌందర్యానికి వాడు పరవశుడైపోతూ, రాజకుమారి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను చేయవలసిన సాహసాలేమిటో చెప్పు అని అడిగాడు. ఆ కనబడే కొండ గుహలో భస్మాక్షుడు నిద్రపోతూ ఉంటాడు. గుహకు కాపలాగా కోరల భూతం ఒకటి ఉంటుంది. ఆ భూతంతో యుద్ధం చేసి దాన్ని చంపి దాని కోరలను చేజెక్కించుకోవాలి. ఆ కోరలతో పొడిస్తే తప్ప మాంత్రికుడికి చావు లేదు అంటూ నిట్టూర్చిందా యువతి. రంజనుడు వెంటనే బయలుదేరి కొండ గుహ చేరాడు. అక్కడ నిజంగానే ఒక కోరల భూతం ఉన్నది. దాని నోట్లో అటూ ఇటూ అడుగున్నర పొడవు కోరలు. రంజనుడిని చూస్తూనే అది పెడబుబ్బ పెట్టింది. రంజనుడు ధైర్యం చిక్కబట్టుకొని కత్తి దూశాడు. కోరల భూతం వాడిని చేత్తో పట్టుకొని పైకెత్తి, నిన్ను నీ కత్తితో సహా గుటకాయ స్వాహా చేస్తాను అన్నది. రంజనుడు శర వేగంతో కత్తిని కదిపి భూతం 2 కోరల్ని ఖండించాడు. భూతం పెద్దగా అరిచి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించింది. రంజనుడు భూతం కోరలతో గుహలోకి వెళ్ళాడు. భస్మాక్షుడు నిశ్చింతగా నిద్రపోతూ గురక పెడుతున్నాడు. రంజనుడు వాడిని సమీపించి 2 చేతులతోనూ 2 కోరలు ఎత్తి వాడి గుండెల్లో పొడిచాడు. మెత్తటి మట్టిలోకి దిగినట్టుగా కోరలు 2 వాడి శరీరంలోకి దిగబడిపోయాయి. ఉన్నట్టుండి వాడి శరీరానికి నిప్పు రాజుకుంది. రంజనుడు చూస్తుండగానే వాడు బూడిదైపోయాడు. రంజనుడు ఎక్కడా లేని సంతోషంతో రాజకుమారి దగ్గరకు పరిగెత్తుకుపోయి జరిగింది చెప్పాడు. ఆమె అంతా విని, సెహబాష్ వీర యువకుడా, ఇప్పుడు నువ్వు 2వ సాహసం చేయాలి. ఆ కనబడే చెట్ల గుంపు వెనక ముసళ్ళ కొలను ఉంది. మామూలు చెరువు నీళ్లను తామరాకులు కప్పివేసినట్టు ఆ కొలనును మొసళ్ళు కప్పివేశాయి. ఆ కొలను మధ్యలో ఒకే ఒక పుష్పం ఉంది. ఆ పుష్పాన్ని తెచ్చి నాకు వాసన చూపిస్తే భూతద్దం బాదరబందీ లేకుండా నా ముఖంలోని రూపురేఖలు స్పష్టంగా కనపడతాయి. నేనిక్కడి నుండి బంధ విముక్తిరాలినై కదలగలుగుతాను అన్నది. రంజనుడు ఆమె చెప్పిన వైపు వెళ్ళి మొసళ్ళ కొలను చేరుకున్నాడు. మొసళ్ళన్నీ నోరు తెరిచి భయంకరంగా ఉన్నాయి. కొలను మధ్య ఎర్రగా మెరుస్తూ ఒక పుష్పం ఉన్నది. దాన్ని తేవడం ఎలా? బాగా ఆలోచించగా రంజనుడికి ఒక ఉపాయం తట్టింది. వాడు చుట్టుపక్కల ఉన్న చెట్ల తీగలను నరికి బలమైన తాడుగా పేనాడు. తాడు ఒక కొలను కవతల ఉన్న చెట్టు కొమ్మకు కట్టాడు. దాని 2వ కొసను తీసుకొని కొలను ఒడ్డు వెంట కొంత దూరం వెళ్ళి తాడు కొసను మొదట కట్టిన చెట్టు కొమ్మకు ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు బిగించాడు. తరువాత రంజనుడు ఆ తాడును పట్టుకొని పాకుతూ వెళుతూ కొలను మధ్యకు చేరి తాడుపై తలకిందులుగా వేలాడుతూ మెరుపు వేగంతో పుష్పాన్ని తుంచి తనను పట్టేందుకు నోళ్లు తెరిచి ఎగిరే ముసళ్లకు అందకుండా జర్రున తాడు మీదుగా పాకిపోయి ఒడ్డు చేరాడు. వాడు తెచ్చి ఇచ్చిన పుష్పాన్ని వాసన చూస్తూనే రాకుమారి చప్పున బండరాతి మీద నుంచి లేచింది. ఇప్పుడు భూతద్దం లేకుండానే రంజనుడు ఆమె అతిలోక సౌందర్యాన్ని చూడగలిగాడు. వాడు పెద్ద గొంతుతో, ఆహా, సాధించాను సాధించాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నాదాన్ని చేసుకుంటాను రాజకుమారి అన్నాడు పట్టరాని ఉత్సాహంతో. అప్పుడు ఆ యువతి వికవికమంటూ నవ్వి, ఎందుకలా ఒళ్ళు పై తెలియని ఉత్సాహంతో తలమునుకలైపోతావు? నువ్వు చేయవలసిన 3వ సాహసం ఇంకా మిగిలే ఉంది. అది నీ వల్ల కాదు, వెళ్ళిపో అన్నది. ఏమిటా 3వ సాహసం? త్వరగా చెప్పు అన్నాడు రంజనుడు. నువ్వు చెయ్యవలసిన 3వ సాహసం నన్ను పెళ్లి చేసుకోవడమే అన్నదా యువతి. నిన్ను పెళ్లి చేసుకునేందుకు సాహసాలు చేయాలి కానీ నిన్ను పెళ్లాడడమే ఎందుకు సాహసం అవుతుంది? నువ్వు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నాడు రంజనుడు. అయితే నా అసలు రూపం చూడు, నేనొక పిశాచిని అంటూ ఆ యువతి పిశాచిగా మారిపోయింది. ఆ వికృతి రూపం చూస్తూనే రంజనుడికి గుండె జలధరించింది. నీకిష్టమైతే మన పెళ్లి జరుగుతుంది, లేదా నువ్వు మీ ఊళ్ళో ఉంటావు అన్నదా పిశాచ యువతి. మరుక్షణం రంజనుడు తన తాత వద్ద ఉన్నాడు. వాడు తాతతో, 3వ సాహసం చేయలేకపోతేనేం, నేను చేసిన మొదటి 2 సాహసాలు మహా గొప్పవి, అవి సామాన్యులకు సాధ్యపడేవి కావు అన్నాడు. తాత నవ్వి, ఆ 3వ సాహసం చేయలేనప్పుడు నువ్వు చేసిన మొదటి 2 సాహసాలు వృధా కదా,
ఇంకొకటి, ప్రమాదకరమైన అడవిలోకి నిన్ను పంపుతున్నానంటే అక్కడ నీకే ప్రమాదము ఉండదని నాకు తెలిసినట్టే కదా. నీలో తెలివి ఉంటే నన్ను అడిగి ఆ యువతి కథ మొత్తం తెలుసుకొని ఉండేవాడివి. లేదా పూటకూళ్ళమ్మ నుంచైనా మరిన్ని వివరాలు సంపాదించేవాడివి. ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోకు. ఇలాంటి అనుభవమే యువకుడిగా ఉండగా నాకు కలిగింది. మీ నాన్న తెలివైనవాడు, అందువల్లే అడవికేసి వెళ్ళలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ నీకు నా పోలిక వచ్చింది. ఇక మీదటైనా నాకులా బుద్ధి తెచ్చుకొని తెలివిగా మసులుకుంటే జీవితంలో ఇటువంటి పనికిరాని సాహసాలు చేయని అవసరం ఉండదు అన్నాడు. రంచనుడు సిగ్గుతో తల వంచుకొని తాతకు క్షమార్పణలు చెప్పుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.